అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందుగా మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుదామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. మన యొక్క బైబిల్ పట్టణంలో కొరకై మనం చదువుతున్న మన యొక్క అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరిమనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడునగును నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుని యొక్క వాక్య పట్టణంలోకి వెళ్ళే ముందుగా బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకెంతో అద్భుతంగా ఆయన ఇచ్చిన ఒక ఈవి. ఈ లోకములో చాలాసార్లు మనకి ఆస్తి ఏంటి అంటే మన ఇల్లు, మన బంగారం, మన డబ్బు, లేక ఈ లోక సంబంధమైన వాటి విలువ ఎక్కువ కాబట్టి ఈ లోకములో అలాంటి వాటిని మనం ఎక్కువగా విలువైన వాటిగా పెంచుతాం. కానీ బైబిల్ గ్రంథాన్ని, దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని ఈరోజు చాలామంది ఏంటి దాని విలువ అని చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేసేవారు ఉంటాం. బైబిల్ గ్రంథంతో ఎవరైతే ఎక్కువగా సహవాసం చేయగలుగుతారో, అంటే బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదువుతారో, దేవుని మాటలు ఎక్కువగా ఎవరైతే వింటూ ఉంటారో వారు నిజముగా దేవుని యొక్క రాజ్యంలో వారే నిజమైన ధనవంతులు. అంటే చనిపోయిన తర్వాత వారే నిజమైన ధనవంతులు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుని యొక్క మాటలు ఎవరైతే అనుసరించగలుగుతారో వారందరూ కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి అసలైన జీవములోనికి ప్రవేశిస్తారు. కాబట్టి అక్కడ వారు యుగయుగాలు ధనవంతులుగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారమైన మనము లోక సంబంధమైన వాటికి మనం ఎక్కువ విలువిచ్చేవారం కాదు. మనకు ఎక్కువగా విలువేంటి అంటే దేవుని వాక్యమే. చాలామంది దైవజనులు మరి అనేక రకాలుగా బైబిల్ గ్రంథాన్ని గురించి చెప్తూ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక అమెరికాని, అంటే ఒక లండన్ నుంచి వచ్చిన ఒక దొరగారు ఇండియాలో సేవ చేసి ఆయన రమారమి చాలా సంవత్సరాలు ఆయన సేవ చేసిన తర్వాత ఆయన తిరిగి మళ్ళా లండన్ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు అనేక మందిని అనగా ఆ రోజు ఎవరైతే దేవుని సువార్తను విని అంగీకరించారో ఆ దేవుని సువార్తను అంగీకరించిన వారు అనేకుల్ని ఆయన సెండాప్ చెప్పడానికి కొరకై లాస్ట్ చివరిగా ఒక మీటింగ్ను ఆయన పెట్టాడనమాట. నేను లండన్ వెళ్ళిపోతున్నాను తిరిగి, కాబట్టి మళ్ళా మీరు నన్ను చూడకపోవచ్చు, నేను మిమ్మల్ని చూడకపోవచ్చు. చివరిసారిగా మీరందరూ
మరి ఈ మీటింగ్కి తప్పక రావాలని ఆ దొరగారు, ఆ మిషనరీ, ఆయన ఏ ఏ ప్రాంతాల్లో సువార్త చేశాడో వాళ్ళందరినీ ఆహ్వానించాడు. చెప్పాడైనా, నేను వెళ్ళిపోయే ముందు మీ అందరికీ కొన్ని బహుమతులు ఇవ్వాలనుకుంటున్నాను, అవి కూడా నేను ఇచ్చే వెళ్తాను అని చెప్పాడు. సరే, ఆ దొరగారు ఆ రోజు మీటింగ్కి చాలామంది వచ్చారన్నమాట. చాలామంది వచ్చారు. ఆయన నిలవబడి ఒక మాట చెప్పాడన్నమాట. నేను ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్యకు వచ్చి మీ మధ్య నేను దేవుని సువార్తను ప్రకటించి ఇన్ని సంవత్సరాలు మీతో నేను ఎంతో అనుబంధం కలిగిన వాడిని. నేను ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా నేను ఇష్టపడేవాడిని, నేను బైబిల్ చదివేవాడిని. అంతేకాదు దేవుని యొక్క సువార్త పరిచర్యలో కూడా మీకు ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని అందించి విశ్రాంతి లేకుండా నేను ఎంతో ప్రయాసపడ్డాను అని తను వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దేవుని సువార్తని ఎలా చేశాడో, ఎవరెవరికి దేవుని సువార్తను ఎలా ప్రకటించాడో వాళ్ళకందరికీ తెలియచేసి చివరిగా ఆయన ఒక మాట చెప్పాడనమాట. ఇప్పుడు నా దగ్గర కొన్ని బహుమతులు ఉన్నాయి, మీ అందరికీ తెచ్చాను బహుమతులు, మీరెవరు కూడా మరి ఖాళీగా వెళ్ళిపోవలసిన అవసరం ఏమీ లేదు, చిన్న మనవి అని ముందు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను ఎన్నో సంవత్సరాలుగా వాడిన నా బైబిల్ గ్రంథం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వాడిన బైబిల్ గ్రంథాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నా బైబిల్ గ్రంథం కావాలి అనుకుంటే ఇదిగో ఈ టేబుల్ మీద ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ ఈ బైబిల్ కావాలి అనుకుంటే మీరు దీన్ని తీసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే, లేదు ఇక్కడ కొన్ని బహుమతులు పెట్టాను, చాలా విలువైన బహుమతులు పెట్టాను, మీకు బహుమతులే కావాలి అనుకుంటే బహుమతులు తీసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి ఇందులో నేనేమి మిమ్మల్ని ఎవరిని నిందించను, అలాగని మీరు నా కొరకు ఎవరు నష్టపోవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి మీరు వచ్చి మరి నాకు థ్యాంక్స్ చెప్పి మీరు బహుమతులను తీసుకుని వెళ్ళచ్చు. బహుమతులు కావాలంటే బహుమతిని తీసుకుని వెళ్ళండి. బైబిల్ కావాలి, నేను వాడిన బైబిల్ కావాలి అనుకున్న పాత బైబిల్ మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ టేబుల్ దగ్గరికి వచ్చారు. బైబిల్ గ్రంథాన్ని తీసుకోవలసిన దానికి బదులుగా బహుమతులనే తీసుకున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం వాళ్ళకి చాలా పాత బైబిల్ గ్రంథంగా కనిపించింది. ఎప్పుడో ఆయన వాడిన బైబిల్ మనకెందుకు, మనకు అవసరం లేదు, మన దగ్గర ఉంది కదా బైబిలు. సరే, ఈ బహుమతులు తీసుకుని వెళ్దామని వచ్చిన వాళ్ళందరూ బహుమతులే తీసుకున్నారు, కానీ బైబిల్ గ్రంథాన్ని ఎవరూ తీసుకోలేదు. చివరిగా ఒక ఆయన వచ్చి, అయ్యా నాకు బైబిల్ గ్రంథమే కావాలి, నేను బైబిల్ తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, దొరగారు, ఏమయ్యా అందరూ బహుమతులే తీసుకుంటే నీకెందుకు ఆ పాత బైబిలు, అది నీకెందుకు? ఏదైనా నేను ఊరికినే అన్నాను, నా బైబిల్ తీసుకుంటారా ఆ బహుమతులు తీసుకుంటారని అడిగాను. మీరందరూ చాలా తెలివైన వారు కాబట్టి బైబిల్ కంటే బహుమతులనే మీరు తీసుకున్నారు. మరి ఇప్పుడు నువ్వు తెలివి తక్కువ వాళ్ళలాగా ఆ బహుమతి వద్దు, నాకు బైబిలే కావాలి అంటున్నావు, బైబిలే కావాలంటున్నావు, ఎందుకు ఆ బైబిల్ నీకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ బహుమతిని తీసుకో అన్నారు. ఆ దొరగారు చెప్పారు. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నాకు ఆ బహుమతుల కంటే ఈ బైబిలే నాకు చాలా ఇష్టమండి. కాబట్టి మీరు వాడిన బైబిలు, ఎన్నో సంవత్సరాలుగా మీ చేతులుగా వాడిన బైబిల్ నేను తీసుకోవడం నాకు ఎంతో ఆశీర్వాదం, నాకు బైబిలే కావాలి అన్నాడు ఆయన. సరే, అప్పుడు ఆయన చెప్పాడు, సరే మరి ఇష్టం, నేను ఇన్ని చెప్పాను నేను నీకు, అయినా నువ్వు నా మాట వింటలేదు, ఇంక నేనేం చెప్తాను. కాబట్టి ఇదిగో ఆయన బైబిల్ తీసి ఆ దొరగారు ఆయనకి ఇచ్చాడు. సరే, ఆయన బైబిల్ తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన బైబిల్ గ్రంథాన్ని మొదటి పేజీ తీశాడనమాట. మొదటి పేజీ తీయగానే అందులో ఒక 100 రూపాయల నోటు ఉందట. అదేంటి, దొరగారు బైబిలే ఇస్తున్నారు కదా, బైబిల్లో మరి 100 రూపాయలు పెట్టారు. సరే, ఆయన ఏమైనా మర్చిపోయాడేమో అనుకొని ఇంకొక పేజీ తిప్పాడట, ఇంకో 100 ఉందంట. అదేంటి, మొదటి పేజీలో చూస్తే 100 ఉంది, ఇప్పుడు రెండో పేజీలో చూసిన 100 ఉంది, చూద్దాం ఇంకో మూడో పేజీ తిప్పితే అందులో ఇంకో 100 ఉందట. ఆ దొరగారు ఏం చేశారంటే బైబిల్లో ఎన్ని పేజీలు అయితే ఉన్నాయో అన్ని పేజీల్లో అన్ని 100 పెట్టాడట ఆయన.
అన్ని వందలు పెట్టాడట. అంటే ఏం కోరుకుంటారు వీళ్ళు? బైబిల్ను కోరతారా, బహుమతులు కోరతారా? చూద్దాం వీళ్ళు ఎలాంటి భక్తులు అని చూస్తే వాళ్ళందరూ అలా అన్నారట. అప్పుడు ఆ బైబిల్ తీసుకున్న ఆయన పక్కన ఆయనతో అన్నాడు, అయ్యా నేను బైబిల్ తీసుకున్నాను కానీ బైబిల్ ప్రతి పేజీలో 100 రూపాయలు నాకు కనపడుతుంది, ఇదిగో చూడు అని ఇంకో పేజీ తిప్పాడు, ఇంకో 100 కనిపించిందట. ఇప్పటికి 4 పేజీలు తిప్పాను, 400 ఉన్నాయి నాకు, తిప్పే కొలిది ప్రతి పేజీలో 100 కనపడుతుంది నాకు అన్నాడట. ఆ పక్కడు అనుకున్నాడట, అయ్యయ్య నేను ఎంత తప్పు చేశాను, నేను బైబిల్నే తీసుకుంటే ఈ బహుమతి కంటే బైబిల్లోనే ఎన్నో 100లు ఉన్నాయి, ఎంత నష్టపోయానో ఆ బైబిల్లో తీసుకుంటే బాగున్ను అనుకున్నాడట. ఇలా అందరికీ తెలిసిందట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, అయ్యా నేను బైబిల్ని తీసుకుంటాను అనుకున్నాను కానీ బైబిల్లో ఎంత మీరు ఇలా పెడతారన్న సంగతి నాకు తెలియదు, మరి ఎందుకు మీరు ఇలా చేశారని చెప్తే అప్పుడు ఆయన అన్నాడట, మీకు దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కొరకు బైబిల్ కావాలా బహుమతులు కావాలా అంటే మీరు బైబిల్ కంటే బహుమతులనే ఎక్కువ కోరుకున్నారు. అందుకే ఆ బహుమతి ఎంత ఖరీదు చేస్తుంది? మహాకేస్ చేస్తే ఒక 500, 600, 1000 రూపాయలు లోపే కదా నేను ఇచ్చిన బహుమతులన్నీ కూడా. కానీ ఈ బైబిల్ గ్రంథం తీసుకుంటే కొన్ని వేల రూపాయలు అందులో పెట్టాను నేను. కాబట్టి నేనేం చేస్తాను? నష్టపోయింది మీరు. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా అనేక సార్లు మనం దేవుడు కావాలా లోకం కావాలని అడిగితే మాకు లోకమే కావాలి దేవుడు అక్కర్లేదు అంటున్నారు. ఈరోజు అనేక మంది దేవుని ప్రజలని చెప్పబడుతున్నవారు ఈ లోకంలో చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఎదిగినవారు, దేవుడిని నమ్ముకున్నవారు, పెళ్ళైన తర్వాత దేవుడి కంటే భర్తే గొప్పోళ్ళు అయిపోయారు. ఈరోజు అనేక మంది దేవుడిని వదిలేశారు, లోకంలోకి వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉంటారా మనుషులు? మనిషి శాశ్వతమైన వాడా? ఏ రోజు ఉంటాడు, రేపు పోతాడు. మనం అనుకుంటున్నాం ఎల్లప్పుడూ నాతోటే ఉంటాడు, నాతోటే ఉంటుంది. ఇవన్నీ పిచ్చి మాటలు. ఏ మనిషికి ఎవరో సొంతం కారు. కొన్ని రోజులు మాత్రమే ఈ లోకంలో ఎవరైనా ఉంటారు. శాశ్వతమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి నువ్వు లోకంలోకి వెళితే నీకు లోకంలో ఏం కలుగుతుందో కొంతకాలం మాత్రమే బాగుంటావు. నిజంగా చెప్తున్నాను, దేవుణ్ణి వదిలి లోకంలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితులన్నీ మీరు చూస్తే మరికొద్ది కాలానికి వారు సర్వనాశనం అయిపోతారండి లోకంలో. మీరు అనుకుంటున్నారు దేవుణ్ణి వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతే బాగుపడతారు అనుకుంటున్నారేమో. ఎవరైతే దేవుణ్ణి వదిలి లోకంలోకి వెళ్తారో మరికొంత కాలానికి చూడండి మరలా వారు వెదికినా కనబడరు. కారణం ఏంటో తెలుసా? సాతానుడు వారిని బ్రతకనివ్వడు. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టేసి దుర్మార్గుడైన సాతాను దగ్గరికి వెళ్తే ఆడేమైనా మంచోడా? వాడు నరహంతకుడు, వాడు దుర్మార్గుడు. వాడిని నమ్మి వెళ్తున్నారు. వాడిని నమ్మిన వాళ్ళందరినీ కూడా భయంకరమైన శ్రమలు పెట్టి నిత్య నాశనాన్ని తీసుకొని పోతాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఉన్న దేని మీద మనం మనసు పెట్టొద్దు. అది డబ్బే కానీ, అది ఆస్తే కానీ, అది మనిషే కానీ, అది బంగారమే కానీ, ఏదైనా సరే ఈ లోకంలో కనిపించేవేవి కూడా మనకు గొప్పవి కావు. ఒక భక్తిహీనుడైతే ఈ లోక సంబంధమైన వాటికి విలువిస్తాడేమో కానీ ఒక భక్తిపరుడైతే ఈ లోకములో ఉన్న వాటికి విలువిచ్చేవాడు కాదు. వాడి విలువేంటో తెలుసా? దేవుడు, దేవుని వాక్యము, పరలోకము. వారు ఎప్పుడు కూడా పరసంబంధమైన వాటిని వెతికేవారే తప్ప భూ సంబంధమైన వాటిని వెతికేవారు కాదు. ఏది యోగ్యమైనదో, ఏది గొప్పదో దాన్ని వెతుకుతారు. అంతేకాని ఏది గొప్పది కాదో, అయోగ్యమైనదో దాన్ని వెతికితే దానివల్ల ఉపయోగం ఏముందండి? మీ అందరికీ తెలుసు. మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను వారికి రాసినప్పుడు ఆయన కొన్ని మాటలను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి.
అన్నాడు. చూసారా సహోదరులారా, అసలు ఏవి గొప్పవి? కనిపించేవా, కనిపించనివా? ఏటి మీద నీ గురి పెడుతున్నావు? ఈరోజు మనకు కనిపించే వాటిని ప్రేమించేవారం కాదు. ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ మనుషులు, ఈ ఆస్తి ఇవేం మనకి ఉండిపోయేవేమి కాదు. ఇవేమి స్థిరమైనవి కూడా కాదు. కొంతకాలం అవి మనతో ఉండొచ్చు, లేక మనం వాటితో ఉండొచ్చు. అవైనా మనం వదిలిపెట్టవచ్చు, మనమైనా వాటిని వదిలేసిపోవచ్చు. ఈ భూమి మీద ఎంతోమంది ఎన్నో సంపాదించారు, వాళ్ళు ఏమీ పట్టుకుపోలేదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. రేపు మనం కూడా మనం సంపాదించినవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయేవారమే తప్ప మనం ఏమీ తీసుకొని పోలేం. అందుకని ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? అసలు ఏది గొప్పది? లోకమా, దేవుడా? ఈరోజు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి, బాప్తీసం తీసుకున్న వాళ్ళకి, రక్షించబడ్డామని చెప్పిన వాళ్ళకి లోకం కావాలా, దేవుడు కావాలంటే మాకు లోకమే కావాలి, దేవుడు అక్కర్లేదు అన్నారు. మరి వీళ్ళు ఎలా మారు మనసు పొందారో, వీళ్ళు ఎలా బాప్తీసం తీసుకున్నారో, అసలు వీళ్ళు ఎలా మారారో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు మార్పు చెందింది అబద్ధం. మనుషులను నమ్మించడం కొరకు, మనుషులు కనబడడం కొరకే వీళ్ళు చేశారే తప్ప నిజమైన దేవుడి దగ్గర మాత్రం వాళ్ళు నిజంగా మారు మనసు పొందలేదు. వారు ఇంకా అలాంటి వారు దేవుడు రాజ్యం ఎలా చేరతారు? ఈ రోజైనా దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఏది గొప్పదో నువ్వు తెలుసుకో. నేనా, లోకమా? నిజంగా నేను కావాలి అనుకుంటే నన్ను వెతుకు. నిజంగా నువ్వు నన్ను వెతకగలిగితే ఈ పరలోకాన్ని ఇచ్చే దేవుడినే కాదు, భూలోకము కూడా నేను ఇవ్వగలిగిన వాడిని. ఈ భూలోకం నాది. ఈ భూలోకం నా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు. సాతాను అనుకుంటుంది ఈ భూలోకం అంతా నా చేతిలో ఉంది అనుకుంది. భూలోకం అంతా అంటే మానవుల్ని చేతిలో పెట్టుకుందే తప్ప ఈ సృష్టి దాని చేతిలో ఏమీ లేదు. దేవుడు ఏది జరగాలన్నా తన సృష్టిని ఆయన ఆజ్ఞాపించాలి. ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ కూడా దేవుడివి, సాతానుడి ఏమీ కాదు. వాడు ఏది చెప్పినా నెరవేరదు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా దేవుడిది. కానీ మానవుడిని లోపరుచుకొని మానవుడి ద్వారా సృష్టిని పాడు చేసిందంతే సాతానుడు. కానీ ఈ సృష్టిని సాతాను ఎప్పటికీ తీసుకోలేదు. అది దేవుడి ఆస్తి. అది దేవుని ఆస్తిని మరొకరు తీసుకోలేరు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఓయ్ నిద్ర వస్తుందా? మందిరానికి వస్తే నిద్ర వస్తుంది నీకు. వెళ్ళి ముఖం కడిగేళ్ళు నిద్ర వస్తుంది. అర్థమైందా? నిద్రపోయేవో కొడతారు నిన్ను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మనకి ఏది గొప్పది? దేవుడా, లోకమా? ఈరోజు అనేక మందికి దేవుడి కంటే లోకమే బాగుంది. వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళు తిరగడానికి, వాళ్ళు విచ్చలవిడిగా ఉండడానికి అన్ని రకాలుగా బాగుంది అనుకుంటున్నారు. అది కొద్ది కాలమే. నేను మరలా చెప్తున్నాను, ఏ లోకము వారిని ఎప్పటికైనా కాటేయక మానదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకంలో సాతానుడు ఎలాంటి వాడో తెలుసా? చాలా భయంకరమైన వాడు. ఆడు ఎలాంటి వాడంటే ఒక విషపురుగు కలిగిన వాడు, అంటే ఒక పాము లాంటి వాడు. మనం ఎంత దానికి పాలేసి నువ్వెంత గుడ్డేసి పెంచినా అది మాత్రం విషాన్నే తయారు చేసుకుంటుంది. చాలాసార్లు చెప్తూ ఉంటారు లోకంలో, ఓ పశువు గడ్డి తినే పశువు పాలుస్తూ ఉంటే పాలు తాగే పాము నిజంగా బంగారానికి అక్కాలట. గడ్డి తినే పశువే పాలిస్తే పాలు తాగే ఒక పాము అది బంగారం కక్కాలదా. కానీ నువ్వెంత పాలు పోసినా అది విషాన్ని మాత్రమే తయారు చేసుకుంటుందట. అంటే ఏంటి? దాని స్వభావమే అలాంటిది. అర్థమైందా? మానవుడి యొక్క స్వభావం ఎలాంటిదంటే నువ్వెంత పాలేసి బంగారం వేసి పెట్టేవాడికి నిన్నే కాటేస్తాడు. అర్థమైందా? అందుకనే ఈరోజు మానవుడిని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే వాడు సాతాను యొక్క చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల సాతానుడు వాడిని నిలువెల్లా విషపూరితంగా చేశాడు. వాడు మానవుడు ఇంకెక్కడ స్వస్థత లేనివాడు. అరికాలు మొదలుకొని తల వరకు కూడా పూర్తిగా విషబీజంతో నిండిపోయాడు వాడు. ఇలాంటి మానవుణ్ణి నిజంగా దేవుడు ప్రేమిస్తే ఆ దేవుని ప్రేమను పొంది
ఆ ప్రేమను తృణీకరించి లోకంలోకి వెళ్ళిపోయారు. అందుకనే హోషేయ గ్రంథంలో చెప్తాడు హోషేయతో, హోషేయ, నేను నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారెంతో దుఃఖములో, బాధలో, కష్టాల్లో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చి వారికి పాలు తేలిని ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చి వారిని ఎంతో గొప్పవారిని చేశాను. కానీ ఇప్పుడు వారు ఏం చేశారు తెలుసా? నన్ను వదిలిపెట్టేసి వారు మనసుకు నచ్చినట్లుగా వారు ఎలాగైతే అనుభవించాలనుకున్నారో లోకంలో అలాగ అనుభవించాలనుకుంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, ఏ ఇశ్రాయేలు ప్రజలనైతే నేను ప్రేమించి తీసుకొచ్చానో ఆ ప్రజలే నన్ను ద్వేషించి నన్ను దూరం చేశారు. వాళ్ళకి నేను పెట్టబోతున్నాను చూడు శ్రమలు, భయంకరమైన శ్రమల గుండా వారు తీసుకుని వెళ్ళి మరలా నేనే దేవుణ్ణి అని చెప్పి నా దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? నేను వారిని అంత తేలిగ్గా వదిలేస్తాను అనుకున్నావా? నేను అంత తేలిగ్గా వారిని వదిలేసేవాడిని కాదు. వాళ్ళు ఏం చేశారో దానికి తగిన శిక్షణ వాళ్ళు అనుభవించేలాగా చేసి వారు మరలా నా దగ్గరికి వచ్చి ఏడ్చేలాగా చేస్తాను. అందుకనే ఆయన అన్నాడు, హోషేయతో చెప్పాడు, హోషేయ, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఈ హోషేయ అన్నాడు, ప్రభువా, అపవిత్రమైన కార్యములు కానీ అపవిత్రమైనది కానీ నేను ఎప్పుడూ తినలేదు. ఒక పాడైపోయిన స్త్రీ నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే ఆయన చెప్పాడు, వెళ్ళి చేసుకో, నేను చెప్తున్నాను కదా అన్నాడు. సరే, ఆయన వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె బిడ్డకు పేరు పెట్టాలన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఆ బిడ్డకు మొట్టమొదటిగా ఈ పేరు పెట్టు, జాలి నొందది, లోరు హమ్మాను పేరు పెట్టు, అంటే జాలి నొందనది అని పేరు పెట్టు. ఎందుకని తెలుసా? నువ్వే కన్నావు, కానీ ఆ బిడ్డ పేరేంటంటే దాని పేరే దానికి అర్థం, అది జాలి నొందనది. రెండో కుమార్తెని పెళ్లి చేసుకోమా, రెండో బిడ్డ పుట్టింది, ఆ రెండో బిడ్డకి మరలా పేరెట్టాడు, ఇది ఫలానాది. ప్రభా, ఏంటి ఇలా చెప్తున్నావు అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను నేను ఇలాగే చేయబోతున్నాను. నేను వారి మీద ఏమీ దయదలచను, వారిని ఏమీ కనికరించను, వారిని ఏమీ నేను ప్రేమించను. వాళ్ళు నన్ను విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జారక్రియలైతేనేమి, వ్యభిచార క్రియలైతేనేమి, విగ్రహారాధన అయితేనేమి చేస్తున్నారు కదా, నా నుండి పోతే నేనేం చేయగలను అనుకుంటున్నారా? కొంతకాలం నేను భరించాను, ఇంక నేను భరించను వారిని. ప్రియ సహోదరి సోడా, ఈరోజు ఒక దేవుని బిడ్డకి ఎవరు కావాలి అంటే లోకం కంటే దేవుడే కావాలి. నాకు ఎవరు అక్కర్లేదు, దేవుడు నాతో ఉంటే చాలు. ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు, దేవుడే నాకు కావాలా. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర సమస్తం ఉంది. అలాంటి దేవుడిని వదిలిపెట్టి లోక సంబంధమైన సంతోషం కొరకు వెళ్తున్నావా? లోక సంబంధమైన సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఈరోజు ఉంటుంది, రేపు మాయమైపోతుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీకు ఏదైనా సరే కొన్ని రోజులు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏంటి నువ్వు తెలుసుకున్నది? ఎన్ని సంవత్సరాలుగా నన్ను నమ్ముకున్నాను అంటున్నావు కదా, ఏది నీకు యోగ్యమైనది, ఏది నీకు మెప్పుకరమైనది? అసలు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్నా నన్నా? ఈరోజు దేవుని కంటే లోకాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నారండి. అందుకని నాడు చాలామంది దేవుడితో ఉండవలసిన వారు లోకములోకి వెళ్ళిపోయారు. లోక సంబంధమైన సంతోషానికి, లోక సంబంధమైన సరదాలకి, లోక సంబంధమైన సుఖానికి వారు వెళ్ళిపోయారు. లోకం ఏమైనా సుఖం ఇస్తుందా, సంతోషం ఇస్తుందా, ఆనందం ఉంటుందంటే అది ఎప్పటికీ జరగదు. అది సాతానుడు ఎప్పుడూ కూడా మనుషులకి సుఖాన్ని, నెమ్మదిని ఇవ్వలేడు. కానీ వాడు మాయ మాటలు నమ్ముతున్నారంతే. ఎవరైతే వాడు ఉచ్చులో పడుతున్నారో, ఎవడైతే వారు మాయల్లో పడుతున్నారో వాళ్ళందరూ భయంకరమైన శిక్ష అనుభవించాలా. అదేదో చచ్చిపోయిన తర్వాతే అనుకుంటున్నారా? లేదండి, అది భూమి మీద కూడా చూపిస్తాడు దేవుడు. అందుకని అంటాడు, పాపం అనేది కునుకదు, నిద్రపోదట. మనం చేసే ప్రతి పాపము కూడా మనల్ని పట్టుకుంటుంది, అది మనల్ని వదిలిపెట్టదు. మనం పాపాన్ని వదిలిపెడితేనే కానీ అది మనం వదలదు. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏది గొప్ప, నీకేది విలువైనది, దేవుడా లోకమా? రక్షించబడ్డ ఒక దేవుని బిడ్డకు గొప్ప ఏంటో తెలుసా? దేవుడు, దేవుని వాక్యము.
నాకు అంతకంటే గొప్పదేం కాదు. నీ విలువేంటో తెలుసా? దేవుని వాక్యము. చాలామంది ఎక్కడికి వెళ్ళేటప్పుడు బంగారము వెలగలగా మంచి మంచి వాటిని పట్టుకుని వెళ్తారు, కానీ బైబిల్ తీసుకెళ్ళరు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ తీసుకొస్తే చూసిన వాళ్ళందరూ నవ్వుతారు. అదేంటి, ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం బైబిల్ని తెచ్చుకుంటావా అని చులకనగా చూస్తారు. అంటారు కదా లోకంలో, మాంసం తిన్నామని దుమ్ముల మెల్లో కట్టుకోం కదా అంటారు. అందుకని దేవుడిని నమ్ముకున్నాం కదా బైబిల్ పట్టుకొని తిరుగుతావా? అసలు ఇక్కడికి ఎక్కడికి వచ్చావు? ఎలాంటి దానికి వచ్చావు? ఇలాంటి వాటిలో బైబిల్ తెచ్చుకోవచ్చా? మరి ఏమట్టుకు వెళ్తావు? మంచి బట్టలు, బంగారాన్ని, నువ్వు సంపాదించినవన్నీ నువ్వు వేసుకుని వెళ్తే అప్పుడు లోకంలో నీకు విలువ. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేని వారు కాబట్టి ఆటలకి విలువ ఇచ్చారు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వేమి పట్టుకెళ్ళకపోయినా నీతో బైబిల్ వస్తే చాలు. నువ్వెక్కడున్నా నీ ఆస్తే బైబిల్. బైబిల్ గ్రంథం అంటే అది గొప్ప ఆస్తి అండి, అది తరగని ఆస్తి అది. అందుకని మనం దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి ఎందుకంత విలువిస్తాము అంటే ఇది చాలా గొప్పది. మీ అందరికీ తెలుసు, దావీదు మహారాజు అంటాడు, విస్తారమైన వెండి బంగారు నాణముల కంటేను నీ వాక్యము కోరదగినది, అది మేలిము బంగారము కంటేను గొప్పది. అది ఈ రోజుల్లో దేవుని వాక్యానికి ఏదైనా సాటి ఉందా అంటే దేవుని యొక్క వాక్యానికి ఈ లోకంలో ఏది సాటి లేదు. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని ఎంతగా మనం చదువుతామో, ఎంతగా వింటామో అది అంత గొప్పవాడిని చేయబోతుంది. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మనం రెండవ నేత్రాలు అంటే ఆత్మసంబంధ నేత్రాలు ఎప్పుడైతే మనం తెరుస్తామో, మనం చనిపోగానే భౌతికమైన నేత్రాలు మూయబడతాయి. మన ఆత్మ సంబంధ నేత్రాలు తెరవబడినప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన ఆ ఉన్నతమైన ఆ భాగ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. ఇంకంతకంటే గొప్ప ఏం కావాలంటావు? తుచ్చమైన నాశనమైపోయే వీటి మీద కాక స్థిరమైన వాటి మీద నువ్వు గురి పెట్టడానికి ప్రయత్నించే అది మనకి విలువైనది, ఈ లోకం కాదు. అందుకనే ఎవరు ఎప్పుడూ మనల్ని మార్చలేరు. మనం ప్రాణం పోవాలేమో కానీ యేసు ప్రభువారి నుండి మనల్ని ఏది వేరు చేయలేదు. ఏ మానవుడు వేరు చేయలేడు. ఏ డబ్బు, ఏ బంగారము, ఏ ఆస్తి కూడా మనల్ని వేరు చేయలేదు. ఏదైనా దేవుడి కోసం మనం త్యాగం చేయగలిగిన వారు. నాకు దేవుడి కంటే నాకేం అక్కర్లేదు, ఇవి నాకొద్దు, నాకు కావలసిన దేవుడు. దేవుడు నాతో ఉంటే అన్నీ నాతో ఉంటాయి, ఒక లేకపోయినా పర్లేదు, దేవుడే నాకు కావాలి. కానీ దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నీవు నేను కూడా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద నువ్వు ధ్యానం ఉంచాలా. నశించిపోయే వాటి మీద కాదు, నిలిచి ఉండే వాటి మీద ఉంచాలా. అలాంటి మాటలను దేవుడు ఈ గ్రంథంలో రాసి మనకిచ్చాడు. క్షయమైపోయే వాటి గురించి కాదు నువ్వు వెతికేది, అక్షయమైన వాటి కొరకు, ఎప్పటికీ నిలిచి ఉండే వాటి గురించి వెతుకు. అది నిన్ను చనిపోయిన తర్వాత నేను గొప్ప ధనవంతునిగా చేయగలుగుతుంది. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా మంద కాదు ఈ లోకం. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవలసిందే. మనకంటే ముందున్న వారు వదిలిపెట్టిపోయారు, ఈరోజు మనం ఉన్నాం, మనం వదిలిపెట్టిపోతాం. మరలా పుట్టేవారు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాగ తరం వెంబడి తరము, తరం వెంబడి వరము గతించిపోతూనే ఉంది. ఏం ఉండిపోయేదేమీ కాదు. కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ ఉండేవాడు. ఆయన ఎప్పటికీ లయము కానివాడు. అందుకని బైబిల్ గ్రంథం అని అంటావు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతికున్నాడు. ఆయన ఎప్పుడూ మార్పు చెందని దేవుడు. ఆయన ఎన్ని యుగాలు ఎన్ని తరాలైనా సరే ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉండి ఈ లోకంలో ఉన్నంతకాలం నమ్మకంగా నువ్వు జీవించావా, నిత్యత్వములో ఆయనతో ఉండే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. నిత్యత్వంలో ఆయనతో సంతోషంతో ఉండే జీవితాన్ని అనుభవిస్తావు. యుగ యుగాలు దానికి అంతం లేదు. ఇంకా అలాంటి అంతము లేని రాజ్యములోనికి, అలాంటి అంతము లేని జీవితాన్ని అనుభవించాలి అంటే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకు. ఏ ఉన్నా ఏమి లేకపోయినా అక్కర్లేదు, నాతో దేవుడు ఉన్నాడా చాలు, నేను దేవుని కలిగి ఉన్నానా చాలు, ఆయన చెప్పినట్లే నేను నడుస్తున్నానా
అంతకంటే ఇంకా నాకు భాగ్యం ఏం కావాలా? కానీ దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా అలాగ ఉండాలని దేవుని యొక్క సంకల్పము. అలాగ ఉండేలాగిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. సరే, ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కార్యములు మనం చదివిన 6వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో మీకు ఇప్పటికే చెప్పాను, ఈ 7 మనుషులను వారు ఏర్పరచుకొని వారు తీసుకొచ్చినప్పుడు ఆ 7 మనుషుల మీద అపోస్తులు చేతులు ఉంచి ఆ పని కొరకు వారిని నియమించారు అనే విషయాన్ని మీకు తెలియజేశాను. అందులో ఆ 7 మనుషులలో మొదటివాడు స్తెఫను, రెండవవాడు ఫిలిప్పు, మూడవవాడు ప్రోకోరు, 4వవాడు నికానోరు, 5వ ఆయన తీమోను, 6వ ఆయన పరిమనాసు, 7వ ఆయన యూదుల మత పరివిష్టుడును అంత్యొకయ వాడినైన నికోలాసు. ఈ 7 వారు తీసుకొచ్చారు. ఇప్పటికే మీకు 6 గురించి మీకు చెప్పాను. 6వ ఆయనైన ఈ యొక్క పరిమనాసు అనగా నమ్మకమైన వాడు. దేవుని యొక్క ప్రజలుగా మనం ఎంత దేవుడికి నమ్మకంగా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ పని నీకు అప్పగించినా అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఆ పనిలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. ఈ లోకం ఎలాగుందో తెలుసా? ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళనే ఎక్కువగా బాధ పెడతారు. లోకం ఎప్పుడు కూడా ఎలాంటిదని తెలుసా? లోకానికి నమ్మకత్వం పనిచేయదు. లోకం ఎలాంటిదో తెలుసా? అపనమ్మకస్తులు నమ్ముతుంది అది. లోకం ఎప్పుడు కూడా పని చేయలేని వాడిని అపనమ్మకస్తుని నమ్ముతుందే తప్ప పని చేసేవాడిని నమ్మకస్తుని నమ్మదు. చూడండి, మీరు ఎక్కడైనా సరే ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా ఏ పని చేసినా మంచివారిని నమ్ముతా లేదు లోకం, మనుషులు నమ్ముతా లేదు. వారి మీద ఏదో ఒక చెడు కార్యాన్ని మోపి వారిని అక్కడి నుంచి తొలగించి వీరు అన్యాయస్తులైన వారే ఈ లోకాన్ని ఏలాలనుకుంటున్నారు. కానీ ఎంతకాలం ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుందట, దుర్మార్గులకి అన్యాయస్తులకి అది కొద్ది కాలమేనంటది ఉంటుంది, అంతకాలము జరిగించదట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మరి నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యము. మనం అన్ని విషయముల్లో దేవుడికి నమ్మకంగా ఉండవలసిన వారు. మీకు చెప్పాను, దేవుడు నీకు ఇచ్చిన 3 నీ ఆయుష్కాలాన్ని, రెండవదిగా నీకు ఇచ్చిన దేవుడు బలాన్ని, నీకు ఇచ్చిన ఆస్తి, అది డబ్బే కానీ అది బంగారమే కానీ అది నీ ఆస్తే కానీ నీ భూమే కానీ ఏదైతే అనుగ్రహించాడో ఈ 3 ఆటల్లో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలా. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, నేను భూమి మీద నిన్ను పంపించిన తర్వాత నిన్ను ఇచ్చాను, నేను నీకు ఆయుష్కాలాన్ని పొడిగించాను, నీకు బలాన్ని ఇచ్చాను, నీకు ఆస్తినిచ్చాను. ఏం చేసావు? దేని కొరకు ఉపయోగించావు? దేని కొరకు వాడావు? ఏది నువ్వు లెక్క చెప్పు నాకు అంటే ఏం చెప్తావు? దేవుడి దగ్గర లెక్క చెప్పవలసిన వారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? మానవులు జరిగించిన ప్రతిదానికి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడట. ప్రతిదానిని దేవుడు విమర్శ చేయబోతున్నాడు ఒకరోజు. ఆ రోజు నువ్వు నేను చేసిన దానికి ఫలితాన్ని అనుభవించడం కొరకే తీర్పులో నిలబడవలసిన వారమే. లేదా ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నీకు తీర్పు లేదు. ఆయన నమ్మినట్లుగా ఆయనకు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నీకు దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు? బలా నమ్మకమైన వాడా, నాతో కూడా సంతోషించు, నీ చిన్న దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు అని దేవుడు తనతో కూడా తన రాజ్యంలో ఉంచాలని ఇష్టపడతాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, పరిమనాసు అనగా నమ్మకమైన వాడు. ఏ పని అప్పగించినా ఏ పని చేసినా ఆయన తన ఇంట్లో కానీ తన వ్యక్తిగతంగా కానీ సమాజంలో కానీ సంఘములో కానీ నమ్మకం అనేది రుజువు చేయాలా. పలానా వారు నమ్మకమైన వారండి,
వాళ్ళు ఎప్పుడూ మోసం చేయరు, వాళ్ళు ఎప్పుడూ అన్యాయం చేసేవారు కాదు, వాళ్ళు చాలా నమ్మకస్తులు. నీవు నేను ఈ లోకంలో నమ్మకమైన వారిగా దేవుడి దగ్గర రుజువు చేయడానికి ప్రయత్నించాయి. అందుకని పరిమనాసు అనగా నమ్మకమైన వాడు. సరే, ఈ రాత్రి 7వ వారైన నికోలాసు, ఇతడు యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడినైన ఈ నికోలాసు చాలా పేరు పొందినవాడు. నికోలాసు అంటే సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. అతడు యూదులలోనే ఒక మత ప్రవిష్టుడు. యోధా మతం అంటే ఇశ్రాయేల్ యొక్క మతం విషయంలో ఎంతో నిష్ట కలిగిన వాడు. రెండవదిగా ఇతడు ఎలాంటి వాడు అంటే ఇతడు మత ప్రవిష్టుడే కాక అంత్యొకయవాడు. ఎందుకంటే అంత్యొకయలో వాళ్ళు ఉన్న వారందరూ కూడా ఎంతో నమ్మకమైన క్రైస్తవులు, నమ్మకమైన వారు. అందుకనే మొట్టమొదటిగా క్రైస్తవులుగా అంత్యొకయలో ఉన్నవారు అనబడిరి అంటారు. క్రైస్తవుడు అనే పేరు అంత్యొకయలో ఉన్న క్రైస్తవులకు అంటే దేవుని బిడ్డలకు పెట్టబడిన పేరు. అంటే అంత్యొకయలో ఉన్నవారు ఎంత నమ్మకమైన దేవుని కొరకు జీవించేవారు. అందులో నుంచి వచ్చాడు ఈ నికోలాసు. ఈ నికోలాసు అనగా ఆయన పేరుకి అర్థం ఏంటంటే ప్రజలను జయించువాడు. ఇతడు జయించేవాడట, ప్రజలను జయించగలుగుతాడట. నేను చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టానన్నమాట. ప్రభువా, నాకేం అర్థం కాలేదు. జయించేవాడు అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఇతడు ప్రజలను జయించువాడు అన్నా కదా. అసలు ప్రజలను జయించడం ఏంటి? పోనీ జయించువాడు అంటే నేను చెప్తాను. జయించేవాడు అంటే మనం జయించాలంటే దేన్ని జయించాలి? ఈ లోకంలో మనం ఎన్నోసార్లు చెప్తాం, లోకాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా, సాతాన్ని జయించాలా, శరీరాన్ని జయించాలా, ఇలాంటి ఎక్కడెక్కడైతే ఏట్ల మీద అయితే మనకు కావాలని పొందాలంటాం. కానీ ఇతడు మనుషులను జయించేవాడట. నాకు అర్థం కాలేదు, అసలు మనుషులను జయించేవాడేంటి ఈయన? అసలు పేరుకి ఇలాంటి అర్థం ఏంటుంది? జయించేవాడంటే మనం చెప్పగలం, మనుషులను జయించేవాడట. నేను చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టాను అనమాట. ప్రభువా, నాకు అర్థం కావట్లేదు, మనుషుల్ని జయించడం ఏంటి, మనుషుల్ని జయించడం ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. అతడు జయించు వారిని ఆయన జయించుటకే బయలు వెళ్ళాడు అంటాడు ప్రకటన గ్రంథంలో కానీ జకరియా గ్రంథంలో కానీ. పోనీ అలాగంటే పోనీ ఎలాగనే చెప్పొచ్చు, కానీ నాకు అర్థం కావట్లేదు. నేను చాలాసేపు ఈ జయించువాడు అనే మాటలను ఎన్నో విషయాలు చూశానన్నమాట. నాకు ఆఖరికి దేవుడు ఏం చెప్పాడు అంటే మనుషుల్ని జయించువాడు అంటే ఈ లోకములున్న మనుషులను జయించాలా? ఏంటి లోకంలో మనుషులు జయించడం ఏంటి? ఒక దేవుని బిడ్డ మనుషుల్ని జయించడం ఏంటి? నిజమే. అప్పుడు దేవుడు ఒక్కొక్కటి గుర్తు చేస్తూ వచ్చాడనమాట. ఎంత దేవుని నమ్ముకున్నా ఈరోజు మనుషుల చేత బందీలుగా చేయబడ్డారే తప్ప మనుషుల చేత వారు మనుషులను జయించిన వారు కారు. ఈనాడు చాలామంది, ఎన్నో కోట్ల మంది క్రైస్తవులు వీళ్ళు మనుషులకు భయపడుతున్నారే తప్ప దేవుడికి భయపడతలేదు. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజల మధ్యకు అంటే దేవుని యొక్క సంఘాల్లోనికి లోకం ప్రవేశించింది. అంటే లోక సంబంధమైన విషయాలన్నీ కూడా సంఘంలోకి వచ్చేసాయి. ఒక ఆయన చెప్పాడు, అన్నా మీకు ఇంకా తెలియదా, మీరు ఇంకెక్కడున్నారన్నా బాబు, ఈనాడు క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ముహూర్తాలు చూసుకునే పెళ్లి చేసుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ముహూర్తం చూసుకోకుండా పెళ్లి చేసుకోరు. వాళ్ళ పంతుల దగ్గరికి వెళ్తున్నారు, ఏ నెల ఏ మాంసంలో చేసుకోవాలా, ఏ తేదీలో పెట్టుకోవాలా, ఏది మంచి సమయం అవన్నీ చెప్పిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. అన్నా మాకు పలానా తారీఖున మీరు మాకు పెళ్లి చేయాలంటారు. వాళ్ళన్నీ సిద్ధం చేసుకొని మీ దగ్గరికి వస్తారు. మీరేమనుకున్నారంటే పోన్లే వాళ్ళకి ఆ రోజు అనుకూలం అనుకుని వచ్చారేమో అనుకుంటున్నారు. తప్పది. ఈరోజు క్రైస్తవులు వారి పెళ్ళిళ్ళలో ముహూర్తాలు చూసుకుంటున్నారు. అంతేకాదు వాళ్ళు ఆయా సమయాల్లో హిందువులు చేసినట్లుగానే పెళ్లి ముహూర్తాల్లో వాళ్ళు ఎప్పుడు రాటేయాలా, ఎప్పుడు పశువు దంచాలా, ఎప్పుడు పెళ్లి కొడుకుని చేయాలా. ఈనాడు క్రైస్తవులు చూడండి, వాళ్ళు ఇంకా పెళ్లి కొడుకుని చేస్తారు, పెళ్లి కూతురుని చేస్తారు, పసుపు వేస్తారు, వాళ్ళన్నీ చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా?
వీళ్ళు మార్పు చెందిన వారు కాదు. ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా, మనుషుల మధ్య ఉన్నాం. అలా చేయకపోతే వాళ్ళతో మనం పడగలమా? లేకపోతే వీళ్ళతో పడగలమా? వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా? మనం దైవ పద్ధతే చేస్తే ఎవరు మనతో ఉంటారు, ఎవరు వస్తారు? ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే నీ పెళ్ళి అవదా ఏంటి? కానీ ఏంటంటే మనకి రావాల్సినవి రావాలి కదా. ఈరోజు పెళ్ళిళ్ళన్నీ ఎందుకు చేస్తున్నాయంటే నీకు రావాల్సినవి రావడం కొరకు మాత్రమే వీళ్ళందరినీ పిలిచేస్తున్నావు. ఒకవేళ నువ్వు పెట్టిన ఫంక్షన్కి నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి నీకు వచ్చిన తక్కువ అనుకో, చూడు తినేసిపోయారు కానీ రూపాయి వేయకుండా పోయారంటావు. అంటే ఎందుకు చేసినట్టు? వాళ్ళు ఇస్తారని నువ్వు పెడుతున్నావా? ఆశించి నువ్వు పెడితే ఎప్పుడు నీకు రాదు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నీ సంతోషం కొరకు నువ్వు చేసుకుంటున్నావు, వచ్చిన వాళ్ళకి పెట్టు, వాళ్ళ పొమ్మ ఎత్తి నేను పోనీ, అంతే తప్ప వాళ్ళు ఎంత ఇస్తారు వాళ్ళంత ఏలిస్తారు అని నువ్వు ఎప్పుడు ఆశపడకూడదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఎప్పుడూ కూడా ఈ లోకమునకు భయపడేవారం కాదు, అంటే మనుషులకు భయపడేవారం కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు మనుషులు భయపడే వాటికి మీరు భయపడవద్దు అంటాడు ఆయన. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనమండి. 10వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు వారితోనూ, ఆ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు సింహములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. సరే, ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడో. మీరు మనుషులు భయపడే వాటికి మీరు భయపడొద్దు, అన్యజనులు చేసే వాటికి మీరు భయపడకూడదు. ఎలా చేయకపోతే అలా జరిగిపోద్ది, అలా చేయకపోతే ఎలాగైపోద్ది, వీళ్ళన్నీ అంతే. మనుషులు పెట్టే భయానికి భయపడిపోతున్నారు, దేవుడు చెప్పిన మాటకు భయపడతలేదు. ఈరోజు భయం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాగంటే జరిగిపోద్దమ్మా, వాళ్ళు ఎలాగంటే ఇలా జరిగిపోద్దమ్మా, ఇలాంటి ఇలా జరిగిపోద్దమ్మా, అందుకే వాళ్ళ నోట్లో నోరెట్టకూడదమ్మా, వాళ్ళు ఇలా అనకూడదమ్మా అంటారు. వాళ్ళంటే జరిగిపోయేలాగుంటే లోకంలో ఎవరిని బతకనివ్వబోదురు. నువ్వు చెప్పినట్లుగా జరిగేలాగుంటే లోకంలో అందరినీ చంపేద్దు. నువ్వు చెప్తే జరగదు, ఏది జరగాలన్నా నిర్ణయించేవాడు దేవుడు. ఆయన చెప్తే జరుగుతుంది. అందుకనే బైబిల్ గ్రంథాలు అన్నాడు, మీరు మనుషులు భయపడు, అంటే జనముల ఆచారమును అభ్యసింపకుడి, వాటికి భయపడే వాటికి మీరు భయపడకుడి. అవేవి కాదు, అవన్నీ మనుషుల యొక్క ఆచారములు. దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా ఇంకా మనకు ఆ భయాలు పోలేదు, ఇంకా భయాలు పోలేదు. అలా చేయకపోతే ఏమవుద్దో, అలా జరగకపోతే ఏమవుద్దో, ఇలా చేయకపోతే ఏమవుద్దో. సరే, నన్ను ఒకసారి ఇలాగ అన్నారనమాట, ఒరే మీ అమ్మ చనిపోయింది కదా, మీ అమ్మకు మాత్రం ముద్దు కూడా నువ్వు పెట్టలేదు, మీ అమ్మ ఆత్మ ఇక్కడే తిరుగుతుందిరా అన్నారు. నేను అన్నాను, మా అమ్మ చచ్చిపోయే సంవత్సరం అయితే ఇంకా మా అమ్మ నా ముద్దు కోసమే చూస్తూ ఉంటుందంటావా? ఏదో కార్యం చేసో ముద్దెట్టారా బాబు పోద్దే. నేను అన్నాను, మా అమ్మ ఎక్కడే ఉంటుందంటే అసలు నేను ముద్దే పెట్టను, ఎక్కడే ఉండే. అయితే మా అమ్మ ఇక్కడ లేదు. మా అమ్మ రక్షించబడింది, దేవుణ్ణి నమ్ముకుంది, యేసు ప్రభువులో జీవించింది, ఆమె నిద్రించింది, ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆమె శరీరాన్ని కూడా తీసుకెళ్ళి మేము సమాధి చేసేసాం. ఇప్పుడు ఆ చచ్చిపోయిన మనిషికి మేమెందుకు చెయ్యాలా? మీ పిచ్చి కాకపోతే. ఈరోజు ఇంకా మంది క్రైస్తవులే చచ్చిపోయిన వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకార్థ గుడుకులు పెడుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళ ఆత్మశాంతి అట. వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలంటే ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళు బ్రతుకుండగా చేసిన దానికే వాళ్ళ ఆత్మకు శాంతి. వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద నువ్వు చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి ఏంటి? నీ పిచ్చితనం కాకపోతే. చనిపోయిన తర్వాత వారు చేసిన కార్యములను బట్టి వారు తీర్పు పొందాలే తప్ప ఈ లోకంలో నువ్వు చేసే పాప ధర్మాలు బట్టి నీ పితరులకు పుణ్యమేం కలగదు. జాగ్రత్త. ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారు ఉన్నారంటే ఎంత వెర్రితనంలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా అదే వెర్రితనాన్ని అనుసరిస్తున్నారు. ఏళ్ళ వెర్రి, వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలా, వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలా. అలా చేయకపోతే ఏమనుకుంటుంది లోకం? అంటే నువ్వు మనుషులకు భయపడుతున్నావా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు మనుషులకు భయపడే వ్యక్తివైతే నువ్వు దేవుడికి ఎప్పుడూ భయపడలేవు. నువ్వు దేవుడికి భయపడే వ్యక్తివైతే నువ్వు మనుషులకి ఎప్పుడూ భయపడవు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, నువ్వు ఎవరి మాట వినవు.
కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, నేను దేవుణ్ణి సంతోషపెట్టేవారినైతే నేను మనుషుల్ని ఎప్పటికీ సంతోషపెట్టను, లేక నేను మనుషుల్నే సంతోషపెట్టుకోరువాడినైతే నేను దేవుడికి దాసుని ఎప్పటికీ కాకపోతాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు, నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడిని. అందుకనే నేను మనుషుల మాట విన్ను. ఆనాడు పేతురు, యోహానులు కూడా అదే మాట చెప్పారు, అయ్యలారా మేము మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినడమే మాకు శ్రేష్టం, మేము మీ మాట వినము అన్నారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం అండి, 4:19. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అయ్యా, మీరు అధికారంలో ఉన్నవారు, మీరు పెద్దలు, యోధా మత ప్రవిష్టులు, మీరు ఇప్పుడు చెప్తున్నారు మేము చెప్పిందే మీరు వినాలి, వినకపోతే మిమ్మల్ని జైల్లో పెడతాం, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు మీ మాట మేము వినాలా? మేము యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఆయన మాకు ఎన్నో అద్భుతాలు చేసి ఆయన దేవుడని రుజువు చేశాడే, మేము ఎన్నైతే చూసామో, విన్నామో, కన్నామో అన్నిటినీ మేము పరీక్షించామో, ఆయన మాట వినడం మంచిదా, మీ మాట వినడం మంచిదా? అప్పుడు వారు చెప్పారు, మీరేమైనా చేసుకోండి, మేము మీ మాట వినం. ఒకవేళ మీరు మమ్మల్ని చంపేసినా, చావడానికైనా ఇష్టపడతామేమో కానీ మేము మీ మాట వినం. అది దేవుని బిడ్డ అంటే. మనుషులకు భయపడేవారు కాదండి. మనుషులు ఏం చేయగలరు? ఒక మహా చేస్తే నీ ప్రాణాన్ని తీయగలరేమో, లేకపోతే నీ కష్టాలు తీసి రాగలరేమో, నీకేమీ లేకుండా చేయగలరేమో, అంతే. నీకు అంతకంటే ఏం చేస్తారా మనుషులు? ఇంక అంతకంటే ఏం చేయగలరు? నిన్ను బాధ పెట్టి, శ్రమ పెట్టి, నిన్ను దుఃఖపెట్టి, నిన్ను అవమానపరిచి, ఇంకెంత కాదు ఇన్ని చేసినా సరే లొంగుతా లేదని చంపేశారనుకో, అమ్మా నీ శరీరానికి విముక్తిని కలిగించారు వాళ్ళు. కానీ నిన్ను చంపుతారు చూసావా, నీ పాపం వాళ్ళని పట్టుకుంటుంది. నిన్ను చంపిన పాపం వారిని వదలదు. తరతరాలకి వారు ఆ శాపాన్ని అనుభవించవలసిందే. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, నిరపరాధిని ఎవరైనా చంపినా, నిరపరాధి మీద ఎవరైనా నేరం మోపినా ఆ శాపం వారి పిల్ల తరాలని వెంటాడుతూ ఉంటుంది, వదలదు. మనం అనుకుంటున్నాం మనం చేసిన పాపాలన్నీ మనం చేసిన పుణ్యాల వల్ల పోతాయేమనుకుంటున్నావా? ఎప్పటికీ పోవు. నువ్వు చేసిన పాపము కునుకదు, నిద్రపోదు, నిన్ను నాశనం చేసేదాకా. కానీ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాట వినాలి? మనుషుల మాట. అయితే నువ్వు మనుషుల మాట వింటే ఎప్పటికీ నువ్వు దేవుడి మాట వినలేవు. నువ్వు దేవుడి మాట విన్నావా? నువ్వు ఎప్పటికీ మనుషుల మాట విన్నావు. ఈ లోకంలో వారు ఎన్ని చెప్పినా నువ్వు భయపడవు, ఎన్ని చెప్పినా నువ్వు లెక్క చెయ్యవు, ఎన్నన్నా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే అవన్నీ గాలి మాటలు. వాళ్ళు ఎలాగంటే జరిగిపోద్ది, వీళ్ళు ఎలాగంటే జరిగిపోద్ది, నిన్ను ఎంత చేసేది అయిపోద్ది, అవన్నీ నీకు ఆశీర్వాదం. అందుకని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహమా నిన్ను ఆశీర్వదించి వారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారు నేను శపిస్తాను. వారి శాపనార్థాలన్నీ నీకు ఆశీర్వాదమే. అన్యజనులు నిన్నెంత శపిస్తారో, నిన్నెంత దూషిస్తారో అవన్నీ దేవుడు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. అది మన ధైర్యం ఏంటో తెలుసా? మనల్ని తిట్టేవాళ్ళు, మన గురించి దూషించేవాళ్ళు, మన గురించి చెడ్డగా అంటుకున్నారనుకోండి, మనకు ఎంతో సంతోషం. ప్రభువా ఇవన్నీ నాకు ఆశీర్వాదం, నాకు ఎక్కడ దొరుకుతాయి చెప్పు, ఇవన్నీ నాకు ఆశీర్వాదమే. వాళ్ళు ఎన్ని అంటారో అవన్నీ నాకు ఆశీర్వాదం. అందుకనే మనం ఎప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం నవ్వుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళు తిడతా ఉంటే మనం నవ్వుతూ ఉంటారు. ఎలా ఉంటుందంటే, వీళ్ళకి సిగ్గు లేదా, ఇన్ని చేసినా సరే వీళ్ళు ఇలాగే ఉన్నారని. నిజమే, మనకెందుకు? అన్నా ఊడికి లేనిది మనకెందుకండి ఆ సిగ్గు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నికోలాసు అనగా ప్రజలను జయించినవాడు ఈ లోకంలో ఉన్న మనుషుల్ని జయించాలా. అంత సామాన్యం అనుకుంటున్నావా? నువ్వు వారితో పెట్టుకుంటే ఎంత భయంకరంగా వేధిస్తారో తెలుసా వాళ్ళు? మనుషులేమి సామాన్యులు అనుకున్నారా? ఏ రోజున్న మనుషులు అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడైనా మనుషులు అలాగే ఉన్నారు. మనుషులేమి సామాన్యులు కారు. మొదటి నుంచి దేవుని ప్రజల్ని వారు హింసిస్తూనే, బాధ పెడుతూనే, చంపుతూనే ఉన్నారు వారు. కానీ
చంపేరా, ఆ రోజుతోటే మన ప్రాణానికి విముక్తిని కలిగించారు. మనం హాయిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు పడతారు బాధ, భయంకరమైన నరక శిక్షణ పడతారు. నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. విజయనగరం దగ్గర ఒక ఆయన ఉండి, నా బాగా పరిచయం అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు అనమాట. ఆయన ఏం చేశాడంటే వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక పాప ఒక కొడుకు ఒక బాబు అన్నమాట ఆమెకి. పాపం మన మందిరానికి వచ్చేది విశ్వాసమే. ఈయనేమో దేవుడంటే ఇష్టమే కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దేవుడంటే ఆమె కూడా చెప్పింది కానీ యేసుప్రభు అంటే ఇష్టమే కానీ వీళ్ళు మారు మనసు పొందలేని వాళ్ళు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో ఈయన అక్రమ సంబంధం పెట్టుకొని భార్యనే చంపేయాలనుకున్నాడు. పాపం పిల్లల ముఖం కూడా చాలా చిన్న పిల్లలు, 5-4 సంవత్సరాల వయసులో పిల్లలు అన్నమాట. పాపం వాళ్ళు ఎలా చంపేయాలా ఆలోచించాడు. విషం కలిపి ఇచ్చేసాడనమాట. అన్నంలో విషం పెడితే పాపం తినేసింది, ఆమె చచ్చిపోయింది. రాత్రి తినది, పొద్దున చచ్చిపోయింది. తెలియదు ఏం జరిగింది ఎవరికీ తెలియదు. ఆఖరి కొంతకాలంకి తెలిసిపోయింది, ఇలాగ ఈయనే చేశాడు, వాళ్ళ భార్యని ఇలా చంపేశారు. వెంటనే కూడా చెప్పేశారు, లేదు చంపేశారు, పాయిజన్ ఇచ్చి చంపేశారు. కానీ అప్పుడు ఏమన్నారంటే అందరూ, తల్లెలాగా చచ్చిపోయింది, ఈయన ఇప్పుడు జైల్లోకి పెట్టావంటే పిల్లలు దిక్కుమాలు అయిపోతారు, పోనీ ఆడి కర్మకు ఆడే అనుభవించుకుంటూ పోతాడు అని ఇంకా ఆడి మీద ఏమీ కేసులు పెట్టకుండా ఆయన మీద పిల్లల్ని ఆయన దగ్గర వదిలేసి వీళ్ళ బంధువులందరూ వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు ఏ మనిషిని అయితే ప్రేమించాడో ఆ మనిషి ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత రోజు గొడవ. ఈ పిల్లలు నేను ఎందుకు చూడాలా, ఆమె కన్నా ఆమె నేను ఎందుకు ఈ పిల్లలు నాకు సంబంధం ఏంటి. ఇప్పుడు ఈయన అంటాడు, తల్లేని పిల్లలు కదా, మరి నువ్వు చెప్పేవని కదా ఆమెను చంపేశాను, మరి ఈ పిల్లలు కూడా దిక్కుమాలలు అయిపోతే మరి ఈ పరిస్థితి ఏమైపోద్ది అని తనకి ఎంతో నచ్చ చెప్పినా మాటలు లేదు. రోజు గొడవ. ఆఖరికి ఆమె ఏమందండి, కొంతకాలానికి ఈ గొడవలు పడి దాన్ని చంపేసినా కూడా చంపేస్తావేమో అని అది కూడా వదిలేసిపోయింది. ఆమె కూడా వదిలేసిపోయింది. ఎప్పుడైతే ఆమె కూడా వదిలేసిపోయిందో ఈ బాధను భరించలేకపోయాడు. సొంతతనం ఎంత నమ్మి ప్రేమించిన భార్యను చంపేసుకున్నాడు. ఎప్పుడైతే ఇంకీడి భయంకరమైన త్రాగుబోతుండే ఈ మానసికంగా తట్టుకోలేకపోయాడు. నేను ఎంత తప్పు చేశాను, ఆమె మాటలని నా సొంత భార్యని చంపేసుకున్నానే, ఈరోజు నాకు పరిస్థితి ఏంటంటే ఎవరు నాకు ఉండి పెట్టేవాళ్ళు లేరు, నాకు ఎవరో ఇప్పుడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు అని ఇంకా విపరీతమైన తాగుడు అన్నమాట. ఆ బాధను దిగమింగుకోలేక ఆఖరికి దిక్కుమాలుచో చచ్చిపోయాడు అన్నమాట. ఎవ్వరూ కనికరించలేదు, సొంత బంధువులు కూడా కనికరించలేదు. అలాంటి దుర్మార్గుడిగా మనం కనికరించడం అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను? పాపము చేశాము అంటే, తప్పు చేశాము అంటే దాని ఫలితం అనుభవించవలసినదే. మీరు చూడండి, ఈ భూమి మీద మీ కళ్ళు ఎదురుగుండా చూడండి, పాపము చేసిన వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో, తప్పు చేసిన వారి పరిస్థితులు ఎలాగ శిక్ష అనుభవిస్తున్నారో. అది ఎక్కడితో పోద్ది అనుకున్నారా? అది ఎక్కడితోటే పోదు. వాళ్ళు చచ్చిన తర్వాత నరకంలో కూడా దాని శిక్ష అనుభవించాలి వారు. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నువ్వెవరి మాట వింటున్నావు? ఇలాంటి పాపాత్ములైన మనుషుల మాట వింటావా? నువ్వు లోకానికి భయపడతావా? నన్ను నమ్ముకొని ఈ లోకం నిన్నేం చేయగలదు? లోకం నిన్నేమైనా చెయ్యాలి అంటే నా అనుమతి తీసుకోవాలా? ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. బైబిల్ గ్రంథంలో మీ అందరూ తెలుసు, యోబు గురించి సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు చెప్పాడు ఆయన, సాతానా, యోబు నా బిడ్డ, అతను నిన్ను ముట్టే అధికారం నీకు లేదు, అతను ముట్టాలంటే నా అధికారం నువ్వు తీసుకోవాలి. అందుకనే లూకాసు వార్త 10 అన్నాడు, ఏది మీకు ఎంత మాత్రము కూడా హాని చేయలేదు. ఈ లోకములో ఏది నిన్నేమీ చేయలేదండి. నువ్వు దేవుని బిడ్డవైతే అది ఆకాశమే కానీ భూమే కానీ భూమి మీద ఉన్న ఈ సృష్టిలో ఓ పురుగే కానీ ఒక జంతువే కానీ ఒక కీటకమే కానీ ఏది నిన్నేమీ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అనుమతి ఇవ్వకపోతే నిన్ను చేమైనా కొట్టదంటారు చూసారా? ఆయన అనుమతి లేకుండా చేమైనా నిన్ను కొట్టదు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. లోకము నిన్ను చూసి భయపడాలా, కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నికోలాసు అనగా ప్రజలను జయించినవాడు. ఈ లోక సంబంధమైన మనుషుల్ని నువ్వు జయించగలుగుతున్నావా? వారి మాటల్లో కానీ వారి శాస్త్రలు కానీ
వారి క్రియలు కానీ, వారు ఎంత వ్యతిరేకంగా నీ మీదకి ఎన్ని చేసినా నువ్వు భయపడకు. వాళ్ళకి ఎప్పుడూ లొంగొద్దు. మీ అందరికీ తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో చెప్తాడు, హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఎంత భయంకరమైన ప్రయత్నాలు చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఎంత వెండిని తూసిచ్చాడు. ఒక్క మొర్దెకైని మాత్రమే కాదు, యూదుల వంశంలో ఉన్న వారిని అందరినీ చంపేయాలని 127 దేశాల తాకీదులు పంపించిన వాడు. కానీ అనుకున్నాడు, నేను ఏది చెప్తే రాజు అదే వింటాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఒక్క రాత్రిలోనే రాజు మనసును మార్చేశాడు. 127 దేశాలకు మన రాజు, అదే రాజు తాకీదులు పంపించాడు. ఏ హామానైతే మొర్దెకైని ఉరి తీయాలని 50 అడుగులు ఎత్తు ఉరుస్తంభం చేయించాడు, అదే ఉరుకొయ్య మీద అదే హామాన్ని రాజు ఉరి తీయించాడు. అంటారు చూసారా, ఎవడ తీసిన గోతులు ఆడే పడతాడని. అంతే, ఒకళ్ళని పాడు చేయాలి అనుకున్నావా నువ్వు పాడైపోతావు, ఒకళ్ళని నాశనం చేయాలనుకున్నావా నువ్వు నాశనం అయిపోతావు. ఎప్పుడు కూడా ఒకళ్ళ నాశనాన్ని కోరొద్దు, ఒకళ్ళ పడిపోవడం చూడొద్దు. అలాంటి వారు దేవుని ప్రజలు. లోకం ఎలాంటివో తెలుసా, వాళ్ళ నాశనం అయిపోవాలా, వీళ్ళ నాశనం అయిపోవాలా, వీళ్ళు చెడిపోవాలా, వాళ్ళ పాడైపోవాలంటారు. వాళ్ళు అలాగిన వాళ్ళు వాళ్ళ బతుకులు ఇంకా అలా నాశనం అయిపోతూనే ఉంటాయి. అర్థమైందా? ఈ లోకంలో ఎవ్వరిని ఏమి చేయలేరు. ఈరోజు మరలా దేవుడు అన్నాడు, నువ్వు ప్రజలను జయించే వ్యక్తివి. ఈ లోకంలో ఉన్న మనుషులను సైతము నువ్వు జయించగలవు, వాళ్ళు నిన్నేమీ చేయలేరు. నీకు తెలుసు, ఎందుకో తెలుసా, నువ్వు దేవుని బిడ్డవే. వారిని జోలుకొస్తే దేవుడు వారిని ఏమాత్రము కూడా క్షమించలేడు. ఒకవేళ కానీ దేవుడు అనుమతిస్తే వారిని ప్రాణాన్ని తీసేసిన దాని ఫలితాన్ని వారు తరతరాలకి అనుభవించాలా. నేను నర్సీపట్ల ఒక వ్యక్తిని నాకు బాగా తెలుసు అన్నమాట. ఒకప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు రౌడీయిజం అన్నమాట, భయంకరమైన రౌడీయిజం. ఆఖరికి చాలా ఎత్తు, చాలా బలంగా ఉన్నవాడు, తెల్లగా ఉండేవాడు. ఇంక మనకి ఆ రౌడీయిజం చేయాలంటే ఎప్పుడు తాగుతూనే ఉండాలా, అలాగుంటేనే కానీ ప్రజలు భయపడరు. అలాగా చాలా భయంకరం అన్నమాట. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ వ్యక్తిని మరలా నేను చూశాను. అతనికి 2 కళ్ళు కనపడకుండా పోయాయి అన్నమాట. ఒకప్పుడు ఎంతో బాగుండేవాడు, కళ్ళు పోయాయి. అరుగు మీద కూర్చొని దారింట పోయేవాళ్ళని అడుక్కుంటున్నాడు అనమాట. ఆయన అడుక్కుంటున్నాడు. నేను ఆయన చూశాను, గుర్తుపెట్టాను. అక్కడున్న పక్కవారిని అడిగిన, ఏమైందండి ఆయనకి అలాగైపోయాడంటే, ఆడు చేసిన పనులు ఏమైనా మంచివి ఏంటండి, ఆడు ఎంత దుర్మార్గుడండి, అందుకనే దేవుడు ఆడు కళ్ళు పోగొట్టాడు. ఆడి భార్య ఆడిని వదిలేసిపోయింది, వాళ్ళ పిల్లలు వాడిని వదిలేశారు, ఇప్పుడు దిక్కుమాలు బతుకుతున్నాడండి. వీడు అలాగే చచ్చిపోయాడు. ఒక దిక్కుమాలు చావు చచ్చారన్నమాట. ఇలాంటివి చెప్పాలంటే మనం ఎన్నో చూస్తున్నాం లోకంలో. మీ కళ్ళతో మీరు ఎన్నో చూశారు. ఎందుకో చెప్తున్నాను తెలుసా, చేసిన పాపము వదలదు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నువ్వెవరి మాట వింటున్నావు? అలాంటి పాపాత్ములైన మనుషుల మాట వింటున్నావా? దేవుణ్ణి ఎరిగిన మనుషుల మాట వింటున్నావా? వాళ్ళ చెప్పింది నువ్వు చేస్తున్నావా? నువ్వు గొప్ప, వాళ్ళ గొప్ప అంటే వాళ్ళే గొప్ప నీకంటే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తే ఇంక నువ్వు దేవుని బిడ్డవేంటి? నువ్వు చెప్పింది వారు వినాలా. దేవుని బిడ్డ ఎలాంటి వారు తెలుసా, వారు ఏది చెప్పినా జరుగుతుంది, వారు ఏదన్నా జరుగుతుంది. వాళ్ళు ఒకరు మేలు కోరేవారు, కీడు కోరేవారు కాదు. అలాంటి నువ్వు ఒక దేవుని ఎరగిన వారు అన్యజనులు చెప్పే మాటను వింటావా? మనుషుల మాటే వింటే నువ్వేం దేవుని బిడ్డవి? అందుకని 145 కీర్తనలు అంటాడు, దేవుని నమ్ముకున్నవాడైతే దీవించబడతాడేమో కానీ మనుషులను నమ్ముకున్నవాడు ఎప్పటికీ దీవించబడ్డవాడు శపించబడతాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 146 కీర్తన గ్రంథము 146 అధ్యాయము 3వ వచనము 4వ వచనమండి. 3, 4 రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు.
రాజుల చేతనేను నరుల చేతనేను నీకు రక్షణ దొరకదు. వారిని నమ్ముకోకు. మనుషుల్ని ఎప్పుడూ నమ్మొద్దు. నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి. ఈరోజు మనం ఎవరిని నమ్ముతున్నాం? ఎవరి మాట వింటున్నాం? ఎవరు చెప్పింది చేస్తున్నాం? వాళ్ళు ఎలాగన్నారమ్మా, లేకపోతే వీళ్ళు ఎలాగన్నారమ్మా, వాళ్ళు అలా చెప్పారమ్మా, వీళ్ళు ఎలా చెప్పారమ్మా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారమ్మా. నీ బుద్ధి ఏమైంది? నువ్వు దేవుడిని నమ్మేవు కదా. వాళ్ళెవరో చెప్పారు, నువ్వు చేయడం ఏంటి? నేను తప్పు. నేను దేవుడిని నమ్ముకున్నాను. వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు ఎలా చెప్తే నేను ఎందుకు అలా చేస్తాను? దేవుడు అలా చేయమని చెప్పలేదే, నేను చేయను. మీరు ఎవరిని అనుకున్నా నాకు అనవసరం, నేను చేయను అంతే. నిలబడ్డావా? ఎప్పుడైనా దేవుని యొక్క మాట విన్నావా? అది నువ్వు మనుషులు జయించడం అంటే ఏంటో తెలుసా? వాళ్ళ మాట నువ్వు ఎప్పుడూ లెక్క చేయవన్నమాట. వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎన్నో. వాళ్ళు చెప్తే నీకు లెక్క ఏంటి? వాళ్ళ మాట నువ్వెందుకు వింటావు? నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. మనుషులు చెప్పింది ఎప్పుడు చేయొద్దు. నువ్వు మనుషుల మాట వినకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఎరగిన వారు, దేవుని ఎరిగిన వారి మాట వినాలి తప్ప దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని ఎరగిన వారి మాట వినరు. మీరు అలా చేసే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నాశనం అయిపోయారు. ఎంతోమంది నాశనం అయ్యారు. దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగిన వారి దగ్గర సలహాలకు వెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు మన కీడు కోరి మన నాశనం చేస్తారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన సలహాలు చెప్తారు, అవన్నీ మనం చేస్తాం. దేవుడు కోపం మన మీదకి వస్తుంది, ఆ ఉగ్రతను మనం భరిస్తాం. జాగ్రత్త. ఈరోజు దేవుడు అన్నాడు, నికోలాసు అనగా ప్రజలను జయించినవాడు. నువ్వు మనుషుల మాట వినకుండా, వాళ్ళు చెప్పిన ఆచారములు చేయకుండా, వాళ్ళ పద్ధతులు చేయకుండా నువ్వు నిలబడగలిగావా? నువ్వు ఇంకా మనుషుల యొక్క ఆచారాలని, మనుషుల పద్ధతుల్ని మనుషులు చెప్పినట్టే చేస్తే నువ్వు దేవుని బిడ్డవేంటి? నువ్వు అనుకుంటున్నావా దేవుడు చెప్పినట్టు చేస్తే వీళ్ళందరూ నాకు దూరం అయిపోతారు, వీళ్ళందరూ దూరం అయిపోతే నేను చచ్చిపోతే నా దగ్గర రారు. నువ్వు చచ్చిన తర్వాత ఎవడొచ్చాడో ఎవడు రాలేదో నీకేం తెలుసు? ఈరోజు మన భయం అంతే తెలుసు. చచ్చిపోతే ఎవరైనా వస్తారేంటి మన దగ్గరికి అంటారు. మనం చచ్చిన తర్వాత మనల్ని ఎవరు మొయ్యకపోయినా ఎవరో ఒకరు ప్రభుత్వం వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మనం తీసుకెళ్ళరా? ఎంతోమందిని తీసుకెళ్తున్నారుగా. ఎన్నో రోజులు కుళ్ళిపోయిన శవాలని ఎముకలు ముట్టుకుని తీసుకెళ్తాలే. నేను చెప్తాను మీకు మాట. యోసేపు చనిపోయాడట, ఐగుప్తు దేశంలో చనిపోయాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పాడు, యోసేపు చచ్చిపోతూ ఒక మాట చెప్పాడు తన పిల్లలతోటి, నేను చచ్చిపోయినప్పుడు మాత్రం నన్ను సమాధి చేస్తారు కదా, నా ఎముకలను మాత్రం నేను చచ్చిపోయిన తర్వాత ఆ పెట్టెలో ఉన్న ఎముకలు ఉంటాయి కదా, నా ఎముకలను మీతో పాటు కనాను దేశంలో తీసుకెళ్ళండి, నన్ను ఇక్కడ వదిలేయకండి. నేను చచ్చిపోయాను కదా, నా ఎముకల్ని ఇక్కడ వదిలేయకండి, నా ఎముకలు కనాను దేశంలో ప్రవేశించాలా, అక్కడ తీసుకుపోండి అన్నాడు. యోసేపు చనిపోయిన తర్వాత, వాళ్ళ పిల్లలు చచ్చిపోయిన తర్వాత, మనవలు 4-5-6 తరాల వారు అప్పటికి కనాను దేశం నుంచి విడుదల పొందినప్పుడు వారు యోసేపు యొక్క ఎముకలను సైతము వారు మూట కట్టి పట్టుకెళ్ళారట. ఆ యోసేపు యొక్క ఎముకలు ఎన్ని సంవత్సరాలు నడిచాయో తెలుసా? 40 సంవత్సరాలు నడిచాయట. అలా ఎముకలు మొత్తానే ఉన్నారట 40 సంవత్సరాలు కూడా. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత యోసేపు యొక్క ఎముకలను కనాను దేశంలో పాతి పెట్టారట. నువ్వు లేకపోవచ్చు, నేను లేకపోవచ్చు, మనం చచ్చిపోయినా మనం తీసుకెళ్ళేవాడు దేవుడు. ఎండిపోయిన ఎముకలనే మొయ్యించేలా చేశాడు దేవుడు. మన దేవుడు చేయడా? నిన్నెందుకు వదిలేస్తాడా దేవుడు? నువ్వు ఆ దేవుడు మాట వింటే దేవుడు నీకు మేలు చేయలేడా? ఎవరో లోకం చెప్పిన మాట వింటే మేలు జరుగుతుంది అనుకుంటున్నావే, నిజంగా దేవుడు చెప్పిన మాటను. నేను అదే నేర్చుకున్నాను. నేను ఎవ్వరి మాట విన్నాను, మనుషులు ఎవరు చెప్పినా నేను విన్నాను, నేను ఆలకిస్తాను. ఇది నిజంగా దైవ సంబంధమైనదా? ఇది నిజంగా దేవుడి చిత్తమా? ఇది నిజంగా మన మేలే కోరి చెప్పారా? ఇందులో దేవుడి ఇష్టం ఎంత చూస్తాను. వాళ్ళకి దేవుడి చిత్తంలో లేకపోతే ఏది చెప్పినా నేను చేయను అని అంటారు. మిమ్మల్ని నేను వదిలేస్తాను, వదిలేండి, నాకు భయం ఉంది. నిన్న సేవకులు కూడా హైదరాబాద్ వెళ్తే నన్ను ఎంతోమంది చూసినాను అన్నారు. అన్న నర్సీపట్నంలో 2 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎన్ని సంఘాలు కట్టారు? ఒక 5-6 కట్టారా అన్నారు. అంటే నర్సీపట్నం సంఘాలు ఇన్ని సంవత్సరాలు ఉన్నట్టు ఎన్ని సంఘాలు కట్టాలి మీరు? ఇప్పటికి ఎన్నో కట్టేయాలా? నేను అన్నాను, ఓ అబ్బాయి, సంఘాలు కట్టడం అంటే మనుషులను పోగేయడమా? అలాగనుకుంటే బోల్డ్ మందిని పోగేసేస్తాను. ఎందుకంటే మనుషులు ఎలా పోగొతారో తెలుసు. వాళ్ళు చెప్పినవన్నీ మనం చేసామనుకో
బోల్డ్ మంది వచ్చేస్తారు. అర్థమైందా? అలాగనుకుంటే సోజ్యాన్ని ఎందుకు వదిలేస్తాను, చింతపల్లిని ఎందుకు వదిలేస్తాను, ఆ గంగవరాన్ని ఎందుకు వదిలేస్తాను? ఈ పాటికి మనకి కూడా 5-6 సంఘాలు అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు మీటింగ్ పెట్టాలా, వాళ్ళు ఏది అడిగితే దానికి మీటింగ్ పెట్టాలా, వాళ్ళు చెప్పినవి అన్నీ చేసామనుకోండి వాళ్ళు మన విశ్వాసులు. నాకు డబ్బులు వస్తాయి, నేను సుఖంగా బతుకుతాను, కానీ దేవుడు నాతో ఉండడు, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచలేను. నేను అన్నాను, లేదు ఆ ఒక్క సంఘంతో ఉండదు. అదేంటన్నా, మరి ఏం చేయను? వాక్యం చెప్పాను, నా దేవుని వాక్యానికి ఎవరు మారు మనసు పొందిన వాళ్ళు లేరు, ఒక్క వ్యక్తి ఉన్నా నేను వెళ్తానని చెప్పాను, ఒక వ్యక్తి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానని చెప్పాను. మారు మనసు పొందిన వ్యక్తులు నా దగ్గర రాలేనప్పుడు నేను వెళ్తాను, ఎవరి దగ్గరికి వెళ్తాను? రక్షణ లేని వారికి సంఘాన్ని కట్టాలా, మారు మనసు అనుభవం లేని వారి దగ్గర సంఘం కట్టాలా? నా పని అదా? యేసు ప్రభువు అనే రక్తం చేత కొనబడిన వారే ఆయన సంఘం, కానీ యేసు ప్రభువు అనే రక్తం చేత కొనబడలేని వారి సంఘం కాదు. అలాంటి సంఘాలు నేను కట్టలేనురా, నేను కట్టలేను కూడా, కట్టను కూడా. నిజంగా ఒక్క దేవుని బిడ్డ ఉన్నారని చెప్పు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. అది సంఘం అంటే. మనుషులు కాదు, యేసు ప్రభువు అనే రక్తం చేత కడగబడిన వ్యక్తి ఉన్నాడా, అది సంఘం అంటే. ఈరోజు సంఘం అంటే పెద్ద గుడి, కొన్ని 100 మంది విశ్వాసులు ఉంటే సంఘం అనుకుంటున్నారేమో. అది కాదు సంఘం. యేసు ప్రభువు వారి యొక్క పేరున యథార్థముగా 2-3 ఎక్కడున్నారో అక్కడ ఉంటాడు దేవుడు. వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. చాలామంది అంటారు, ఇన్ని సంవత్సరాలేడమ్మా, ఇన్ని సంవత్సరాలు నర్సీపట్ల ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారు అంతే ఆయన సంఘం. నేను అంటాను, ఆ 4-5 నిన్ను పరలోకం తీసుకెళ్ళినట్టు నేను చాలా గొప్పోడిని. నాకున్న 4 నేను పరలోకం తీసుకెళ్ళినంటే నేను చాలా గొప్ప. నాకు 100 మంది లేకపోవచ్చు, ఉన్న ఆ 10 మందినైనా నేను దేవుడి రాజ్యం తీసుకెళ్తే నేను చాలా గొప్పవాడిని. అందుకనే ఆ 10 మందినైనా వాక్యానుసారంగా జీవిస్తున్నారా, వాక్యాన్ని వింటున్నారా, దాన్ని అనుసరిస్తున్నారా? రోజు మేము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, పలానా వారు ఇలాగ ఉన్నారు, ఇంత వాక్యాన్ని విన్నారు కానీ ఇలాగ ఉన్నారు, వాళ్ళు మార్చు. పలానా వారు ఇలాగ ఉన్నారు, వీళ్ళు దర్శించు. రోజు మీ కొరకు మా ప్రార్థన అదే. మేము ప్రతిరోజు మీకోసం చేసేది, ప్రభా వీళ్ళు రక్షణ పొందానన్నారు, వీళ్ళకి ఇలాగ ఉన్నారు, ప్రభా వీళ్ళు మార్చు, వీళ్ళు మార్చు, వీళ్ళు మార్చు. ఇది మా ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేసే నికోలాసు అనగా ప్రజలను జయించేవాడు, లోకములో ఉన్న మనుషుల్ని జయించేవాడు, లోక ఆచారములను జయించేవాడు, లోక పద్ధతులను జయించేవాడు, అన్యజనులు చేసిన వాటిని చేయకుండా తను కాపాడుకోగలిగిన వాడు. వాడు నిజమైన నికోలాసు. జయించేవాడు ఎవడు అంటే జయ జీవితాన్ని కలిగిన వాడు. అన్నిటిలోని జయ జీవితాన్ని కలిగి ఉండాల. అందుకనే అపోస్తులైన వారు ఆ 7 మనుషుల్ని వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ 7 పరీక్షించారు. వీరి విశ్వాసం కలిగిన వారా, వీళ్ళ ఆత్మతో నిండిన వారా, వీరి జ్ఞానము కలిగిన వారా, ఇవన్నీ చూసి, వీళ్ళ సాక్ష్యమును చూసి, వీళ్ళు ఎలాంటి వారో చూసి ఆ తర్వాత ఆ పనికి వారు నిర్ణయించారు. అర్థమైందా? ఏదో ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తే వాళ్ళు ఏమి చేసేయలేదు వాళ్ళని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని బిడ్డవి, ప్రజలను జయించేవాడివి, లోకములో ఉన్న వారిని జయించే వ్యక్తివి. భయపడకు, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ నిన్నేమైనా చేస్తుంటే నీ ప్రాణాన్ని విడుదల చేసిన వాళ్ళు అవుతారు. అందుకని బైబిల్ గ్రంథంలో మీ అందరికీ చూపిస్తాను. చివరిగా ఈ మాట చూపించండి, ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలండి. 4-5 వచనాలు. లూకా 12:4-5 వచనాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికే భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మనం ఎవరికి భయపడాలి తెలుసా? మనుషులకు కాదు. వీళ్ళేం చేస్తారో, వాళ్ళేం చేస్తారో, వీళ్ళేమంటారో, వాళ్ళేమంటారో, ఇలాంటి మనుషులకు భయపడకు.
అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 51వ అధ్యాయం, తునుమాత్రుడగు నరుడికి, ఇంతలో ఉండి అంతలో కనబడకుండా పోయే మానవుడికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక మనిషికి నువ్వెందుకు భయపడుతున్నావు? వాడెవడు? నువ్వు దేవుని బిడ్డవి. ఎవరైనా నిన్ను నాశనం చేయాలనుకున్నా, ఎవరైనా నిన్ను ముట్టాలనుకున్నా దేవుడు ఆ రాత్రే వాళ్ళని తీసుకుపోతాడు. అర్థమైందా? నిన్నెవరైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే దేవుడు ఒక్క రాత్రిలోనే వాళ్ళని లేకుండా చేయగలడు. పొద్దుడు శవాలుగా మిగిలిపోతారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని అలా చేశాడు దేవుడు. కాబట్టి నువ్వు భయపడకు.